అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీ విత్ 80% విన్ రేట్. నేను ఇంతకుముందు వీడియోస్లో ఏం చెప్పానంటే నేను ఎక్కువగా స్టాక్ ఆప్షన్స్ చేస్తూ ఉంటానని చెప్పాను. స్టాక్ ఆప్షన్స్ చేయాలంటే ఏమేమి చూడాలి, ఎలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది నా ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇండెక్స్ ఆప్షన్స్ చేయాలి అంటే ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఎంత పర్సెంటేజ్ మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా మన దేశంలో ఇండెక్స్ ఆప్షన్సే చేస్తూ ఉంటారు. వాటిల్లోనే లిక్విడిటీ బాగుంటుంది. స్టాక్ ఆప్షన్స్లో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఏదో కొద్ది స్టాక్స్లో తప్ప, రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద స్టాక్స్లోనే లిక్విడిటీ లక్షల్లో ఉంటుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్లో కొన్ని కోట్లల్లో లిక్విడిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇండెక్స్ ఆప్షన్స్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. కొన్ని బ్రోకరేజెస్ కూడా మన స్టాక్ ఆప్షన్స్ చేసేటప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాయి. ఎందుకంటే వాటిల్ని ఫిజికల్ డెలివరీ చేయాలి. స్టాక్ ఆప్షన్స్ చేసేటప్పుడు మనం అవుట్ ద మనీ తీసుకున్న కాల్స్ కానీ, పుట్స్ కానీ ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ మనం వాటిని ఫిజికల్ డెలివరీ చేసుకోవాలి. అంటే స్టాక్స్ని కొనడమో అమ్మడమో జరగాలి. అందుకని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని బ్రోకరేజెస్ మార్కెట్ ఆర్డర్స్ పెట్టడానికి కూడా మనకి అవకాశం ఇవ్వవు. ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ పెట్టమంటాయి స్టాక్ ఆప్షన్స్కి. అదే ఇండెక్స్ ఆప్షన్స్ అయితే అలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఇండెక్స్ ఆప్షన్స్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. ఈ వీడియోలో నేను నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అని మీ అంతటి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక మెథడ్ చెప్తాను. నేనేం ఏదైనా కానీ మీరు ఏ వీడియోస్ చూసినా, ఎవరిని ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయినా నేను చెప్పే సజెషన్ ఏంటంటే బ్లైండ్గా వాళ్ళు చెప్పే వాటిల్ని మీరు ఫాలో కావాల్సిన పని లేదు. మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మనీని కదా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. లూజ్ అయితే మీరే లూజ్ అవుతారు తప్ప ఏదో ఎవరో చెప్పిన వాటిని ఫాలో అయితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏమీ లూజ్ కాడు. నేను కూడా ఏం లూజ్ కాను. కాబట్టి మీరు మీ అంతటి మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఇన్ఫర్మేషన్ కోసమే. మిమ్మల్ని ఏం చేస్తే మీరు తక్కువ లాస్ వస్తుంది, ఏం చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని మిమ్మల్ని గైడ్ చేయడం కోసమే. ఓకే, చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు చివరిలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దెన్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మీకు ఫస్ట్ మనం ఎన్ఎస్సి ఇండియాలోకి సైట్లోకి వెళ్ళాలి. ఎన్ఎస్సి ఇండియా సైట్లోకి వెళ్తే మనం కిందకి వెళ్తే బాగా అక్కడ హిస్టారికల్ ఇండెక్స్ డేటా అని ఉంటుంది. హిస్టారికల్ ఇండెక్స్ డేటాని క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏ ఇండెక్స్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నిఫ్టీ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నిఫ్టీ 50 తీసుకుందాం. నిఫ్టీ 50 నేనేం చేస్తానంటే 1 ఇయర్ అయినా చూడొచ్చు. 1 ఇయర్ అంటే లాస్ట్ 26th ఏప్రిల్ నుంచి ఈ ఇయర్ 25th ఏప్రిల్ వరకు చూపిస్తుంది. కస్టమ్ అంటే ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జనవరి 1 నుంచి ఇప్పుడు ప్రజెంట్ డేట్ వరకు ఏమైందో తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. 25th కదా, అప్పుడు క్లిక్ చేస్తే గో అని మనకి ఇక్కడ డేటా చూపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి. 24కి వెళ్తే మనం 2024లో జనవరి 1 క్లిక్ చేసుకోవాలి. తర్వాత డిసెంబర్కి వెళ్ళాలి. డిసెంబర్ 31. మనం మొత్తం ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోలేము. ఓన్లీ 365 డేస్ డేటాని మాత్రమే ఇది అలౌ చేస్తుంది. కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా నేను అంత డేటాని సెలెక్ట్ చేసి మొత్తం అన్ని డౌన్లోడ్ చేశాను. ఎంతవరకు డౌన్లోడ్ చేశానంటే జనవరి 2020 నుంచి ప్రజెంట్ డేట్ వరకు మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేశాను. 24th ఏప్రిల్ 25th 2025 వరకు. అంటే దాదాపుగా నా దగ్గర 5 సంవత్సరాల 4 నెలల డేటా ఉంది. ఈ 5 సంవత్సరాల 4 నెలల డేటాని నేను అనలైజ్ చేశాను. ఎట్లా అంటే ప్రతిరోజు నిఫ్టీ ఎంత పర్సెంట్ చేంజ్ అయింది అనేది.
ఇప్పుడు చూడండి జనవరి 2 2020 0.82% పెరిగింది. 3 జనవరి 2020 0.45% పడింది. నెక్స్ట్ డే -1.91, నెక్స్ట్ డే 0.5. ఈ విధంగా ఎవ్రీ డే ఎంత నిఫ్టీ పర్సెంట్ చేంజ్ అయింది అని చూశాను. ఇట్లా చేంజ్ అయింది ఎంత అని చూసి దాన్ని ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. ఎట్లా అంటే టోటల్ జనవరిలో ఎంత పర్సెంట్ చేంజ్ అయింది, ఫిబ్రవరిలో ఎంత పర్సెంట్ చేంజ్ అయింది, మార్చిలో ఎంత అయింది, ఏప్రిల్లో ఎంత అయింది, అట్లా అన్ని సంవత్సరాలకి అంటే 2020 నుంచి 25 ఏప్రిల్ వరకు అంటే దాదాపుగా 64 మంత్స్ ఎంత పర్సెంట్ చేంజ్ అయింది అనేది చెప్పాను. ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు మార్చిలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల తర్వాత అప్పుడు మార్కెట్ బాగా పడింది. ఎంత పడింది? 23.75% పడింది. ఏప్రిల్లో 14.49 పెరిగింది. జూన్లో 7.44, జూలైలో 7.33, నవంబర్లో 10.89. ఇట్లాగా నేను ఇక్కడ హైలైట్ చేసినవన్నీ ఏంటంటే 7% కంటే తక్కువకు వచ్చినా కానీ 7% కంటే పెరిగినా కానీ ఎన్ని నెలల్లో ఆ విధంగా జరిగింది అని ఇక్కడ హైలైట్ చేశాను ఎల్లో కలర్తో. మొత్తంగా నా దగ్గర ఎన్ని మంత్స్ ఉన్నాయి? 64 మంత్స్ డేటా ఉంది. టోటల్గా 64 మంత్స్ డేటా ఉంది. 7% కంటే కిందకి రావడం కానీ 7% కంటే పైకి రావడం కానీ ఎన్నిసార్లు జరిగిందంటే 9 టైమ్స్ మాత్రమే జరిగింది. ఈ మొత్తం 64 నెలల్లో 9 సార్లు మాత్రమే 7% కంటే కిందికి పోవడం కానీ ఒక నెలలో 7% కంటే పైకి పోవడం కానీ జరిగింది. అంటే మనం కానీ 7% కంటే కింద 7% కంటే పైన కాల్స్ పుట్స్ని కానీ తీసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయంటే 86% ఉంటాయి. ఎట్లా వచ్చింది 86 అంటే 64లో 9 సార్లు అంటే అది 14%. 14% తీసేస్తే మనకి 86%. 86% మనకి నిఫ్టీ ఒక నెలలో 7% కంటే కిందకి పోయే అవకాశాలు లేవు, 7% కంటే పైకి పోయే అవకాశాలు లేవు. ఓకే, ఇప్పుడు ఓకే దీని గురించి మనకేమర్థమైందంటే ఓకే నేను 7% కంటే కింద ఉండే పుట్ సెల్ చేస్తాను, 7% కంటే పైనుండే కాల్ సెల్ చేస్తాను. అప్పుడు మంత్లో అది 7% కంటే మించిపోదు కాబట్టి నాకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందని ఒక స్ట్రాటజీ మనం తయారు చేసుకున్నాం. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ గేమ్. అంటే మనం మనకు ప్రాఫిట్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ స్ట్రాటజీని మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మన నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసామనుకోండి, నేను సెన్సిబుల్ వాడుతున్నాను, మీకు ఏది వేరేది ఉన్నా కానీ దాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసుకుంటే ప్రస్తుతానికి నిఫ్టీ ఎక్కడుంది? మంత్లీ చూస్తున్నాను నేను, వీక్లీ కాదు. 29th మే మంత్లీ ఎక్స్పైరీ 29th మే ఉంది కాబట్టి 24,100 దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 24,100 7% ప్రాఫిట్, 7% అంటే ఎంత? 24,000లో 100లో అంటే 1687 పాయింట్స్. ఇప్పుడు నేను ఈ 1687ని 24,100లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే అప్పుడు ఎంత అయిందంటే దాని వాల్యూ 22,413, అప్పర్ వాల్యూ 25,787. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? 22,400 పుట్ని 25,800 కాల్ని సెల్ చేయాలి. ఇక్కడ చూద్దాం, 22,400 పుట్, 22,400 పుట్ ఎక్కడుంది? ఇక్కడ అసలు పుట్టే లేదు. అది అంటే ఇక్కడ ఆప్షన్ చైన్లో చూపించట్లేదు, కానీ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. చూద్దాం, దాన్ని మనం మళ్ళీ అడ్జస్ట్ చేయొచ్చు. 22,400 అప్పర్ అంటే కాల్ ఎక్కడ ఏది తీసుకోవాలి? 25,800. 25,800 అది కూడా ఇంకా రాలేదు ఇక్కడ దాకా. ఓకే, దీన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ గో టు ఫుల్ స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు మనకి ఏం కావాలో అవి. 22,400, 25,800. ఓకే, 25,800 అడ్జస్ట్ చేశాను.
కానీ ఇక్కడ చూస్తే మీరు 25,800 కాల్ ప్రైస్ చాలా తక్కువ ఉంది. 28 రూపీసే ఉంది. 22,400 పుట్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. 100 రూపీస్ ఉంది. మీ ఇష్టం ఎట్లాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ చూస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ చెప్పున్నాడు. 22,271 కంటే కిందకి. అంటే ఇప్పటి నుంచి 7.4% పడితే గానీ, లేకపోతే ఇప్పటి నుంచి 7.9% పెరిగితే గానీ మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఈ 2 లిమిట్స్ మధ్యలో గానీ ఎండ్ అయితే నిఫ్టీ మనకి 9,698 రూపీస్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 7%. మనం ఇంకా కొద్దిగా రిస్క్ తీసుకున్నాం అనుకోండి, 25,700కి వస్తే మనకి 10,140 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా 25,600 పుట్ కాల్కి కానీ వచ్చామంటే మనకి 10,590 రూపాయలు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనకి ఫండ్స్ ఎంత కావాలి దీనికి అంటే 1.6 lakhs కావాలి. అంటే 1.6 lakhs కానీ పెడితే మీకు 10,590 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 7% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఒక నెలలో 7% ప్రాఫిట్ అంటే దట్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాఫిట్. ఈవెన్ 3%ని కూడా మంచి ప్రాఫిటే అంటారు ఆప్షన్ ట్రేడింగ్లో. 4%, 5% వస్తే ఇంకా అది చాలా ఎక్కువ. 7% ప్రాఫిట్ అంటే మంచి ప్రాఫిట్ అనే అనమాట ఇది. ఇక్కడ మీరు పే ఆఫ్ గ్రాఫ్ చూసినా కానీ ఇక్కడ మన 24,100 ఇక్కడ ఉంది. ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్, ఇది 2 స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ చూస్తే మీకు 2SD, 1SD అని ఉన్నాయి కదా. ఇది 1SD అంటే 1 స్టాండర్డ్ డీవియేషన్, 2SD అంటే 2 స్టాండర్డ్ డీవియేషన్. 2 స్టాండర్డ్ డీవియేషన్ అంటే 95%. అంటే ఇవన్నీ కూడా ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే ఎంతైనా తెలుసుకోవచ్చు ఈ ఆప్షన్ ట్రేడింగ్లో. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించిన టర్మ్స్. నేను మీకు సింపుల్గా చెప్పాలంటే 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే 67% ఆఫ్ ద టైము నిఫ్టీ 1 స్టాండర్డ్ డీవియేషన్ దాటిపోదని, 2 స్టాండర్డ్ డీవియేషన్ అంటే 95% ఆఫ్ ద టైము నిఫ్టీ ఈ 2 స్టాండర్డ్ డీవియేషన్ లెవెల్స్ని దాటిపోదని వాళ్ళ మీనింగ్ అనమాట. అంటే వీళ్ళు హిస్టారికల్ డేటా అంతా తీసి దాన్ని బట్టి ఇవి క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. మనం తీసుకున్న పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి మీరు చూస్తే 2 స్టాండర్డ్ డీవియేషన్ కంటే కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఓకే, ఇంకా కిందకే ఉన్నాయి. ఇటుపక్క పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ ఇంకా చాలా డిస్టెన్స్లోనే ఉన్నాయి మనం తీసుకున్న పొజిషన్స్. కాబట్టి 2 స్టాండర్డ్ డీవియేషన్ అంటే నేను చెప్పినట్టు 95% ఆఫ్ ద టైం, 95% ఈ నిఫ్టీ ఈ 2 స్టాండర్డ్ డీవియేషన్ లెవెల్స్ని దాటిపోదని మీనింగ్ అనమాట. కాబట్టి మనం ఇట్లాంటి ట్రేడ్స్ని తీసుకున్నప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, పిఓపి కూడా ఇక్కడ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం 83% అనమాట. అంటే లాస్ వచ్చే అవకాశం 17% మాత్రమే ఉంది. కాబట్టి మనం ఇట్లాంటి ట్రేడ్స్ని తీసుకొని మన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ని పెంచుకోవచ్చు. మీరు ఇది తీసుకున్న తర్వాత మీకు ఎందుకు రిస్క్ అనుకుంటే దీన్నే మీరు ఐరన్ కాండోర్గా కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకుంది స్ట్రాంగిల్, అట్లా కాకుండా దీన్ని మీరు ఐరన్ కాండోర్గా చేంజ్ చేస్తే మీకు ఇంకా ప్రాఫిట్స్ మీ అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు లాస్ క్యాలిక్యులేటెడ్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25,750ని బై చేశాను అనుకోండి, ఈ పక్క పుట్ సైడ్ ఒక 2 పాయింట్స్ అబవ్, 2 స్ట్రైక్ ప్రైస్లు అబవ్ ఇక్కడ మనం ఇక్కడ దాన్ని సెల్ చేసింది 22,400 అంటే 22,215 బై చేశాను అనుకోండి. అప్పుడు మీకు లాస్ కూడా డిఫైన్ అయిపోయి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 1,748 వస్తుంది. కానీ మ్యాక్సిమం లాస్ వస్తే మాత్రం 9,503 రూపీస్ లాస్ వస్తుంది. అంటే ఇక్కడ ఇది లాసు ప్రాఫిట్ డిఫైన్డ్ స్ట్రాటజీ ఇది ఐరన్ కాండోర్ అనేది. మనం ఇంతకుముందు తీసుకున్నదైతే అంటే బై చేసిన రెండింటిని కానీ మనం తీసేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 10,590 ప్రాఫిట్. మ్యాక్స్ లాస్ అన్లిమిటెడ్ అన్నాడు కదా. మనం ఈ బై ట్రేడ్స్ని కానీ యాడ్ చేస్తే మనకి లాస్ కూడా
డిఫైన్డ్ అయిపోతుందనమాట. 9503 రూపీస్ కంటే ఎక్కువ లాస్ వచ్చే అవకాశం లేదు. కాకపోతే మీరిక్కడ చూస్తే మీకు కావాల్సిన ఫండ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంతకుముందు చూస్తే 1.6 లాక్స్ ఉంది. ఇప్పుడు ఫండ్స్ కావాల్సింది ఈ ట్రేడ్ చేయాలంటే 89,363 అనమాట. ఎందుకంటే ఈ మధ్య ఒక 2 ఇయర్స్ బ్యాక్ సెబీ వాళ్ళు హెడ్జ్డ్ స్ట్రాటజీస్కి ఫండ్స్ని తగ్గించారు బాగా. కాబట్టి మనం ఇది హెడ్జింగ్ స్ట్రాటజీ కదా ఐరన్ కాండోర్ అనేది. కాబట్టి మనకి తక్కువ ఫండ్స్కి మనం ఒక ట్రేడ్ చేయగలం అనమాట. కానీ ఈ రెండు వద్దు, నేను స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అనుకుంటే ఈ బై ట్రేడ్స్ని తీసుకోకుండా ఓన్లీ స్ట్రాంగిల్నే సెల్ చేస్తే ఆ విధంగా మీరు 7% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా మనకి 83% ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది బాబు. కాకపోతే మొత్తం 9 సార్లు ఇది 7% కంటే ఎక్కువకి వెళ్ళింది. కొన్నిసార్లు 23%, 14%, 10%, 8% కూడా ఉంది. మార్కెట్లు అట్లా వాలటైల్గా మూవ్ అయితే, ఎక్కువ పడిపోవడం కానీ పెరగడం కానీ జరిగితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఒక స్టాప్ లాస్ని డిఫైన్ చేసుకోవాలి. మన స్టాప్ లాస్ స్ట్రాటజీ ఏంటంటే మనం ఏ పొజిషన్ తీసుకున్నామో దాని వాల్యూ 200% కానీ పెరిగితే అప్పుడు మనం దాన్ని ఎగ్జిట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో 22,400 పుట్ 101 రూపీస్కి తీసుకున్నాం కదా. దీనికి 200% అంటే 303 రూపీస్. అంటే 22,400 స్ట్రైక్ ప్రైస్ యొక్క వాల్యూ కానీ 303 రూపీస్ కానీ అయితే దీన్ని ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ అక్కడి నుంచి 7% ఏది ఉందో, లేకపోతే మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు దాని డెల్టా ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే దాని డెల్టా ఎంత ఉంది, 22,400 డెల్టా దాదాపుగా 10 ఉంది. ఓకే, 10 డెల్టా మళ్ళీ తీసుకోవాలి. అంటే దీన్ని ఎగ్జిట్ అయిపోయి ఒకవేళ మార్కెట్ ఎక్కువగా పడిపోయి టారిఫ్స్ వల్ల, లేకపోతే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చో, లేకపోతే ఏదైనా వార్ వచ్చో మార్కెట్లు ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు దీని వాల్యూ కానీ 303 రూపీస్ అంటే 200% ఆఫ్ ద యాక్చువల్ వాల్యూ కానీ అయితే అప్పుడు మనం దీన్ని ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ 10 డెల్టా ఎక్కడుందో చూసుకొని, ఇదే డెల్టా వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది సెన్సిబుల్లో అయితే, మిగతా వాటిల్లో కూడా ఆప్షన్స్ స్ట్రాటజీస్ ప్లాట్ఫామ్స్ అన్నిటిల్లో కూడా మనకి ఆ వాల్యూస్ అన్నీ ఇస్తారు గ్రీక్స్. కాబట్టి వాటిని చూసుకొని 10 డెల్టా ఎక్కడుందో చూసుకొని పుట్టుని మళ్ళీ ఎంటర్ కావాలి. కాబట్టి మనకి అప్పుడు ఏమవుతుంది, ఈ కాల్ సెల్ చేసినప్పుడు వస్తుంది ప్రాఫిట్. తర్వాత మనం ఈ పుట్టు నుంచి వచ్చిన లాస్ని అక్కడ మనం మళ్ళీ పుట్టు ఎంటర్ అవుతాం కదా, దాని నుంచి మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కానీ ఈ కాల్ వాల్యూని కూడా మనం పుష్ చేయొచ్చు ముందుకి కావాలంటే. ఇప్పుడు మనం ఇక్కడ 25,500 అంటే 10 డెల్టా తీసుకున్నాం. కానీ మార్కెట్ బాగా పడింది అనుకోండి, ఇది 10 డెల్టా అవ్వదు కదా, మళ్ళీ 2 డెల్టానో 3 డెల్టానో అయిపోతుంది. మళ్ళీ మనం దీన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడెక్కడో 10 డెల్టా ఉంటే దాన్ని తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మనం మార్కెట్ వాల్యూస్ని పుష్ చేస్తూ మనం లాస్ని రికవర్ చేసుకొని చివరికి మనం ప్రాఫిట్లోనే ఎండ్ అయ్యే అవకాశాన్ని చేసుకోవచ్చు అనమాట. ఇది స్ట్రాటజీని మీరు ఫాలో కావాలనుకుంటే ఒక 1 లాట్ తీసుకొని ఫాలో కండి. తర్వాత నేను చెప్పినట్టు మీరు మరీ బిగినర్స్ కానీ అయితే ఈ స్ట్రాంగిల్ ఎందుకు వచ్చిందిలే మనకి ఇంత రిస్క్ అనుకుంటే దీన్ని ఐరన్ కాండోర్గా మార్చండి. దీన్ని ఒక 6 మంత్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీ అంతటి మీరే స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఆప్షన్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు ఆప్షన్ ట్రేడింగ్ నుంచి, కోట్లు ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయలేరు. అదేవిధంగా మీరు బయట నుంచి అప్పులు తెచ్చి ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టొద్దు అంటిల్ మీరు బాగా నేర్చుకునేంత వరకు. ఓకేనా? ఈ స్ట్రాటజీ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి కింద, అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.